Praise the Lord. Wish you Happy New Year. I hope you have had good time during Christmas and also watch night service. And I hope that you entered into New Year with great anticipation. మామూలుగా వాచ్ నైట్ సర్వీస్లో వాగ్దానాల కార్డులు తీసుకుంటారు. మరి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం చేపట్టి సంతోషంగా ముందుకు వెళ్ళాలి అనే నిర్ణయం మీరు తీసుకుని ఉంటారు. ఆ ప్రభువును అయినటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, పాపులైనటువంటి మమ్మలను మీరు కరుణించి యేసు ప్రభు ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను బట్టి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మరి మీ యొక్క వాక్యాన్ని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు మీ సన్నిధికి వస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. శ్రోతలు వారిని వారి కుటుంబాలను దీవించండి. ఈ 2015లో మరి వారు మీలో ఎదగవాలని, పరిశుద్ధ జీవితంలో ఎదగవాలనేటువంటి ఆశను వారి జీవితాల్లో పుట్టించవలసిందిగా, వారు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మీరు వారికి సహాయం దయచేయవలసిందిగా, వారి అక్కరలు తీర్చవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మరి ఈ 2015లో ప్రవేశించగా ముందు మనకెన్నో వాగ్దానాలు చేశాడు. దానిలో ఒక వాగ్దానం పదే పదే నా మనసుకు వచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనలు 84:11. దేవుడు మరి నీతిమంతుడు, ఆయన సూర్యుడు, మరి ఆయన మనల్ని మహిమపరుస్తాడు అని చెబుతూ ఇంకా దానిలో ఏముంటుందంటే మనకి మేలైనది ఏదీను దాచి ఉంచడు అని ఉంది. నో గుడ్ థింగ్ విల్ హీ విథోల్డ్ ఫ్రమ్ దోస్ హూస్ వాక్ ఈజ్ అప్రైట్. నీతిమంతులు అయినటువంటి మన దగ్గర నుండి ఆయన ఏది కూడాను దాచి ఉంచడు. 2015లో అది వాగ్దానంగా మరి చేపట్టండి. కానీ అది ఎవరికి ఇస్తున్నాడు వాగ్దానం అంటే కుమారులకి, కుమార్తెలకి, తనతో నిబంధన చేసుకునేటువంటి వారికి. మరి దేవుడు తన కుమారులకి మంచిది ఏది దాచి ఉంచుతాడు? మామూలుగా తల్లిదండ్రులు తన కుమారులకి, కుమార్తెలకి, వాళ్ళ పిల్లలకి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ మరి మంచి అనేది ఏది కూడా దాచి ఉంచరు. అదేవిధంగా దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మంచిది ఏదైనా సరే ఆయన దృష్టిలో, సర్వజ్ఞాని అయినటువంటి ఆయన దృష్టిలో మంచిది ఏది కూడాను మనకు ఇవ్వకుండా దాచిపెట్టుకోడు. మరి అది మంచి వాగ్దానం. ఇంకా అంతకంటే గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన మన దేవుడిగా ఉంటాడని మరి వాగ్దానం చేశాడు. ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలో 3 వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను, మరి నీ జనాంగం ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆశీర్వదిస్తానని ఆదికాండం 12:1-2 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. మరి తర్వాత మోషే ద్వారా దేవుడు నిబంధన చేసుకున్నాడు. అదేంటి? ఆయన మనకు దేవుడిగా ఉంటాడని నిర్గమకాండంలో ఇశ్రాయేలీలతో, తన ప్రజలతో చేసినటువంటి వాగ్దానం. ఎప్పుడు ఆయన వారికి దేవుడిగా ఉంటాడని, వాళ్ళు ఆయనకు ప్రజలుగా ఉంటారని, అది గొప్ప వాగ్దానం. మరి దావీదు మహారాజుతో కూడాను వాగ్దానం చేసుకున్నది ఏంటంటే 2 సమూయేలు 7:13-14లో మరి తన వంశంలో ఉండేటువంటి వాళ్ళు యూదుల రాజుగా ఉంటారు, చిరకాలంగా ఉంటారు. మరి ఆ యొక్క వాగ్దానం యేసుక్రీస్తులో స్థిరంగా ఎప్పుడు నిరంతరంగా ఉండేటువంటి రాజు కాబట్టి ఆయన జీవితంలో, యేసుప్రభు జీవితంలో ఆ యొక్క వాగ్దానం నెరవేరింది. అందువలన క్రొత్త నిబంధన, యేసుప్రభు ద్వారా వచ్చేటువంటి క్రొత్త నిబంధన ఏంటంటే నేను మీకు దేవుడిగా ఉంటాను. యేసుప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళకి నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. అది పాత నిబంధనలో యూదులకు చెప్పింది. మరి క్రొత్త నిబంధనలో యేసుప్రభు విశ్వాసులకు ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన, ఆయన దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఇంకా 2 క్రొత్త నిబంధనలో ఇంకా 2 కలిపింది ఏంటంటే
మీ పాపములను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనను. మరలా మీ యొక్క మనసులో, మీ యొక్క హృదయంలో నా యొక్క నిబంధనను, నా యొక్క మరి ఆ యొక్క చట్టాన్ని ఉంచుతాను. పాత నిబంధనలో ఉండేటువంటి చట్టం రాత ఈ పలకల మీద ఉండేటువంటిది. అయితే క్రొత్త నిబంధనలు ఏంటంటే మీ హృదయంలో ఆ యొక్క నిబంధన రాస్తాను. మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, అంటే నూతన మనసు, మరి ఒక నూతన జీవం, మరి దాన్నే రీబర్త్ అంటారు కదా, అని ఇస్తానని నూతన హృదయాన్ని ఇస్తానంటాడు, నూతన జీవితాన్ని ఇస్తానంటాడు అన్నమాట. అది గొప్ప నిబంధన. ఇప్పుడు మనం దాన్ని బట్టి మనం గ్యారంటీ చేసుకోవాలి, దేవుడు మనతో ఆ నిబంధన చేసుకున్నాడా, దేవుని యొక్క నిబంధన ఆ ప్రణాళికలో మనం ఇమిడి ఉన్నామా, అది చాలా ముఖ్యం అన్నమాట. మరి నాకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు, నా సంగతి మీకు తెలియదు, ప్రజలకైతే తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు ఆ నిబంధనలో మనము పాలిభాగస్తున్నామా, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఇమిడి ఉన్నామా, ఆ ప్రణాళికలో మనం ఉన్నామా, దేవుడు ఆ నిబంధన చేసుకుని ఎంచుకున్నటువంటి ప్రజల్లో మనం ఉన్నామా, అది గ్యారంటీ చేసుకోవాలి. గ్యారంటీ చేసుకోవాలనుకుంటే ఏంటంటే యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు తండ్రి అని పిలిచినటువంటి యెహోవా దేవుని యొక్క నిర్ణయం, ఆ నిబంధన మన జీవితాలకి అన్వయించుకోవచ్చా లేదా అనేది ఎట్లా ఖాయం చేసుకోవచ్చు అంటే యేసు ప్రభువుని నమ్మాలన్నమాట. ఆ విధంగా మరి మనం నిబంధన చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్మటం అంటే నిబంధన చేసుకోవటం. మత్తయి సువార్త 11:28, 29లో మనం చదివేది ఏంటంటే, ప్రయాసపడి భారముతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి, తర్వాత 29వ వచనంలో ఏమంటాడంటే, నా కాడిని మీరు వేసుకోండి అంటాడు. నా కాడి సులువైనటువంటిది. ధర్మశాస్త్రంలో మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అది బరువైన కాడే, అయితే నా కాడే సులువైంది. కాడే అంటే నిబంధనకు సంబంధించింది అన్నమాట. కాబట్టి యేసు ప్రభు అనేటువంటి కాడే వేసుకోవాలి, అది క్రొత్త నిబంధన. దానిలో ఉన్నటువంటి ఒక ధన్యత ఏంటంటే మన పాపాలు జ్ఞాపకం ఉంచుకోడు దేవుడు, మరలా మనకు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని ఇస్తాడు, ఆయన ప్రజలుగా ఉంటామన్నమాట. ఆ పద్ధతిలో మరి ఉన్నటువంటి జనంగా మనం ఉండాలి. మరి ఏదో ఒక వాగ్దానం బట్టి పట్టుకుని నేను జీవిస్తానంటే కాదు, వాగ్దానం ఉండాలి, కానీ ఆ వాగ్దానం పట్టుకునేదానికి ముందుగా మనం దేవునితో సంబంధం కలిగినటువంటి ప్రజలంగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి మరి నిబంధన అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చేసుకున్నాడో మరి కొంచెం వివరిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు చేసుకున్నటువంటి నిబంధన 3 కోణాల్లో ఉండేటువంటి నిబంధన. మొదటిది ఫిలిప్పీ 3వ అధ్యాయం 10-11 వచనాలు ఏ విధంగా చెప్తామంటే, దట్ ఐ మే నో హిమ్, నేను దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని అని గురి పెట్టుకుంటాడు. అదేవిధంగా 2015లో మనం కూడాను అలాంటి అపోస్తలుడైన పౌలు పెట్టుకున్నటువంటి గురి మనం పెట్టుకోవాలి. దట్ వి మే నో హిమ్, దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ. రెండవ వచనం ఏంటంటే, రెండవ గురి ఏంటంటే 2వ కొరింథీ 5:9లో దట్ ఐ మే ప్లీజ్ హిమ్, యేసు ప్రభువుని సంతోష పెట్టాలని నా గురి అని అంటాడు. మరి మూడవదిగా గలతీ పత్రిక 1:16లో మనం చూస్తుంది ఏంటంటే, దట్ ఐ మే ప్రీచ్ హిమ్, ఆయన ప్రకటించాలి, అన్ని జనుల మధ్య ప్రకటించాలని గురిగా పెట్టుకుంటాడు. ఆ 3 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీ 3:10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణం విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎరుగు నిమిత్తము ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి ఎరగటం,
దేవుని ఎరగటం అంటే దేవునితో సంబంధం పెట్టుకోవటం. ఇప్పుడు ఈ 3వ అధ్యాయం మొదటి నుండి చదివేటట్లయితే అపోస్తలుడైన పౌలు తను మరి దుర్బోధ చేసేటువంటి అబద్ధ బోధకులతో కంపేర్ చేసుకుంటాడు అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే మరి సున్నతి చేసుకోవాలి అని వాళ్ళు పట్టుబడినప్పుడు ఆయన అంటాడు, నాకు సున్నతి చేసుకోవాలి అని మీరు చెప్పటం ఏంటి, నేను నీతో పోల్చుకుంటే నా బ్యాక్గ్రౌండ్ ఇది అని యూదుడిగా ఆయన ఏ విధంగా యూదుడిగా పుట్టాడు, యూద సాంప్రదాయంలో ఎదిగాడు, మరి ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఏ విధంగా అనుసరించాడు, మరి సౌలు అని బెంజమీను కుటుంబంలో పుట్టినటువంటి ప్రథమ రాజు సౌలు అనే పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిగాను, మరి గమలీయ దగ్గర ఆయన చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఆ విధంగా ఆయన బ్యాక్గ్రౌండ్ చెబుతూ మరి మీతో నేను పోల్చుకుంటే నాకు గొప్ప బ్యాక్గ్రౌండ్ అన్నది, నేను నా పుట్టుకతో వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, నా స్వహస్తంతో నా ఛాయాచక్కిల నేను పొందినటువంటి ఆధిక్యత కానీ, ఏ విధంగా చూసినా కానీ మీకంటే నేను ఎక్కువ అని చెబుతూ ఏమంటాడంటే ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్, నేను నా ఛాయాచక్కి చేసినటువంటి ఆ యొక్క సామర్థ్యత, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి ఆ యొక్క స్టేటస్, అవంతా కూడాను పెంటతో సమానం అంటాడు. అంటే తెలుగు బైబిల్లో పెంటతో సమానం అని ఉంటుంది అనుకోండి, కానీ అదేంటంటే అది యూజ్లెస్, ఉపయోగం లేనిది, ఇట్ ఇస్ లైక్ ట్రాష్ అంటాడు అన్నమాట. అంటే యేసు ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన ద్వారా రక్షణ అంటే ఏంటో అనుభవించాలి అనేటువంటి అలాంటి రక్షణ పొందటానికి మన బ్యాక్గ్రౌండ్ కానీ, మన స్టేటస్ కానీ, మన సాంప్రదాయం కానీ, మన పుట్టుపూర్వతరాలు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఏమీ పనికిరాదు, అది పెంటతో సమానం, అది ఎందుకు పనికిరాంది, అది ట్రాష్, అది చెత్తతో సమానంగా ఎంచుకున్నాడు. మరి దేవుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి, ఆయనతో సంబంధం పెట్టుకోవాలి అని అంటే మనంగా చేసినటువంటి పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు అవి ఎందుకు కూడాను పనికిరావు. కాబట్టి వాటన్నిటినీ వెనక ఉంచి ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బిహైండ్, ప్రెస్ టువర్డ్ ద మార్క్ ఆఫ్ ద హై కాలింగ్. మరి గతాన్ని మర్చిపోయి ముందుకు చూస్తున్నాను అని తర్వాత ఆ విషయం చెబుతాడు అన్నమాట. గతాన్ని మర్చిపోవటం అంటే ఏంటి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ని ఇక వద్దు బాబు, ఈ నా స్వనీతిని బట్టి నేను రక్షణ పొందేటువంటి పరిస్థితి కాదు అని ఆయన గ్రహించుకుని, యేసు ప్రభు యొక్క కృపాకార్యాన్ని బట్టే నేను దేవుని తండ్రి అని పిలుచుకుని ఆయనతో ఆ బంధుత్వాన్ని నేను స్థాపించుకోగలను, రక్షణ పొందగలను అనేటువంటి రీతిగా చెప్తున్నాడు అన్నమాట. అది తెలుసుకోవటం, యేసు ప్రభుని తెలుసుకోవటం అనే దానిలో అది ప్రథమ మెట్టు. కానీ అది ఆ విధంగా యేసు ప్రభుని తెలుసుకుని మరి రక్షణలోనికి ప్రవేశించినప్పుడు అంతటితో ఆగదు. యేసు ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలి. మరి మనుషుల గురించి, మన ఫ్యామిలీ ఉంటాం అనుకోండి, భార్యాభర్తలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటం అది జీవితాంతకాలం ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. మరి భార్యాభర్తల విషయంలో ఆ విధంగా ఉంటే మరి దేవుని తెలుసుకోవటం మరి అది జీవితాంతం వరకు మనం ఆయన తెలుసుకోవచ్చు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇమ్మెన్స్. దేవుని గురించి తెలుసుకోవటం, దేవుని గురించి అనుభవించటం, ఆయన యొక్క మహిమ స్వరూపం, ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క గుణగుణాలు ఎలాంటి వాడు ఆయన వాక్యం ద్వారా తెలుసుకోవటం, మరి మన జీవితాల్లో అనుభవించటం, అది జీవితాంతం వరకు ఉండేటువంటి పని అన్నమాట. ఆ విధంగా దేవుని తెలుసుకోవాలి, యేసు ప్రభువుని తెలుసుకోవాలి, వాక్యం ద్వారా, మరి ప్రార్థన ద్వారా, పరిస్థితుల ద్వారా తెలుసుకోవాలని మనం ఆశపడాలి. 2015లో వెళ్ళేటప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటామా, ఆ విధంగా ఆశపడుతున్నామా? మరి ఏ విధంగా దేవుని తెలుసుకోవాలనుకుంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ప్రార్థన వాటిని విడదీయటానికి వీల్లేదన్నమాట. మరి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు దాకా మనం వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోకపోతే మనం
నిర్ణయం తీసుకోగలిగింది ఏంటంటే ఈ ఈ 2015 మరి ఆ జనవరి మాసం పూర్తి కాక మునిపే మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే దేవుని తెలుసుకోవటం, యేసుక్రీస్తుని తెలుసుకోవటం, ఆయన రక్షణను తెలుసుకోవటం, మరి ఆయనలో మనకున్నటువంటి ధన్యతను గురించి తెలుసుకోవటం, వీటన్నిటిని కూడా తెలుసుకోవాలనే ఆశ మనకుండి వాక్యం చదువుకోవటానికి మనం నిర్ణయించుకోవాలి. రోజుకి గంట సేపు, కనీసం అరగంట సేపు అయినా సరే, వీలైతే ఉదయం, వీలు లేకపోతే ఎప్పుడైనా కానీ, ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక సెట్ టైంలో మనం దాన్ని అలాట్ చేసుకుని, ప్రభువా నిన్ను నేను తెలుసుకుంటాను అని వాక్యం చదువుకోవటమే కాదు, ఒక నోట్బుక్ కూడా పెట్టుకుని మనం ఏమైతే దేవుని గురించి నేర్చుకుంటామో అవి మనం రాసుకునేటట్లయితే దేవుని గురించి 2015లో చాలా విషయాలు మనం నేర్చుకోగలం. రెండవది, దట్ ఐ మే ప్లీజ్ హిమ్. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుతున్నాము. దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుతున్నాము. దట్ ఐ మే ప్లీజ్ హిమ్. అది మంచి నిర్ణయం. ప్రతి విషయంలో మనం ఆయన్ని సంతోషపెట్టాలి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటిది మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాం? ఒక విధంగా అపోస్తలుడైన పౌలే మరి ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ఎఫెసీల గురించి ప్రార్థన చేస్తూ ఒక వింతైనటువంటి ప్రార్థన చేస్తాడు. విశ్వాసులకే రాస్తున్నాడు, విశ్వాసుల గురించే ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెప్తాడు. మీలో క్రీస్తు ఉండవలనని, మీ హృదయములో క్రీస్తు ఉండవలనని, దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యూ అంటాడు. మరి వాళ్ళు విశ్వాసులు కదా, వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడు కదా, మరి ఇంకా యేసుక్రీస్తు వాళ్ళ హృదయంలో ఉండినట్లుగా ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితంలో ఉండొచ్చు, కానీ ఆయన సంతోషంగా ఉన్నాడా? మన జీవితం ఆయనకు సంతోషకరంగా ఉంటుందా అంటే, ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తాం అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రెంట్కి కానీ లేకపోతే క్రొత్తగా ఇల్లు కొనుక్కున్నప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా మారుస్తాం, రెనోవేట్ చేసుకుంటాం. మరి గదులు చిన్నగా ఉంటే పెద్ద గదులు చేసుకుంటాం, రంగు సరిగా లేకపోతే రంగు వేసుకుంటాం, మరి కర్టెన్స్ సరిగా లేకపోతే కర్టెన్స్ మారుస్తాం, మరి సోఫా సెట్ అవి కూడా మార్చుకుంటాం, కుర్చీలు మార్చుకుంటాం, మరి ఫ్లోరింగ్ లేకపోతే ఫ్లోరింగ్ కూడా మనం మార్చేసేస్తాం అన్నమాట. ఎందుకు? మనం సంతోషంగా జీవించడం కోసమని. అదే రీతిగా యేసు ప్రభు మన జీవితంలో, మన హృదయంలో ఉన్నాడు అని అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆయన కష్టంగా ఉంటున్నాడా, సంతోషంగా ఉంటున్నాడా? ఆయన సంతోషంగా ఉండాలి అంటే మన ఇంట్లో అతనిలాగా ఉండాలి అని అంటే, ఏదో గెస్ట్గా వచ్చి పోకుండా మన ఇంట్లో మన సంతోషంగా ఉండాలి, మన ఇంటి వ్యక్తిలాగా ఉండాలి అని అంటే అప్పుడు మన జీవితం మార్చుకోవాలి. కర్టెన్స్, కలర్స్, కుర్చీలు మార్చుకున్నట్లుగా ఆయనకి ఇష్టమైనటువంటి విషయాలు ఉంచుకుని కష్టమైనటువంటివి, ఆయనకు ఆయాసకరంగా ఉండేటువంటి వాటిని వదిలిపెట్టాలన్నమాట. ఆ విషయంలో మనం ఆలోచించుకోవాలి. 2015లో మనం ప్రవేశిస్తున్నప్పుడు దేవునికి, యేసు ప్రభుకి ఆయాసకరంగా ఉండేటువంటి విషయాలు నా జీవితంలో ఉన్నవా? మరి ఆయన కష్టపెట్టి నష్టపెట్టి ఆయన సంతోషంగా నిస్సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఆశీర్వాదాలు మనం ఎట్లా కోరగలం? ఈ విషయం ఎప్పుడు మనం పట్టుకోవాలి. బైబిల్ చదువుకునేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు అడగండి, ప్రభువా నా జీవితంలో మీకు ఆయాసకరంగా ఉన్నటువంటి విషయాలు ఉంటే మీ పరిశుద్ధాత్మ ద్వారా చూయించండి అని. మరి ఏ విధంగా దావీదు మహారాజు 19వ కీర్తనలో ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడో ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. మరి ఆ విషయంలో ఏంటంటే
5 విషయాల్లో మనం ఈ ప్రశ్న అడుక్కోవాలి. శారీరకంగా ఇక్కడ ఏముంది, దేహమునందున్న కానీ దేహము విడిచిపెట్టినా కానీ, అంటే బ్రతికున్నా కానీ మరణించినా కానీ, మరి బ్రతికున్నప్పుడు దేహంలో ఉన్నప్పుడు మనం శరీరం ఏ విధంగా వాడుకుంటున్నాం, మరి తాగటం, మరి చుట్టా బీడి తాగటం, మరి అది విడిచిపెట్టడం కష్టం కావచ్చు, కానీ స్ట్రగుల్ కావాలన్నమాట. మన దేహాన్ని దేవుని కోసం వాడాలి కాబట్టి మరి ఎక్కువ భోంచేయటం, లేదా ఎక్కువ స్వీట్స్ తినటం, నిద్ర సరిగా పోకపోవటం, ఇవన్నీ కూడాను మన శరీరానికి మంచిది కాదు. యేసు ప్రభు మన దేహంలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మన యొక్క దేహం ఆయనకి ఆలయం కాబట్టి ఆ ఆలయాన్ని, ఆ దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ఫిజికల్ లైఫ్లో శరీర రీత్యా ఆయనకు ఆయాసకరంగా ఉండేటువంటి విషయాలు ఏమన్నా ఉన్నవా? రెండవదిగా సాంఘిక రీత్యా, మరి రిలేషన్షిప్స్ ఇతరులతో, మన ఇంటి పొరుగు వారితో, మరి చర్చిలో ఉన్నటువంటి సభ్యులతో మరి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం, క్షమించలేనటువంటి పాపం వాళ్ళు చేశారని వాళ్ళతో కక్ష పెట్టుకుని ఉంటామా, లేకపోతే 2015లో నేను క్షమిస్తాను, యేసు ప్రభు నన్ను క్షమించినట్టుగా నేను కూడా క్షమిస్తాను అనేటువంటి ఉద్దేశం కలిగి వారితో సఖ్యంగా ఉంటామా? వారి ఎడల మన హృదయం ఏ విధంగా ఉంటుంది? కొన్ని పరిస్థితుల్లో అసాధ్యం అనుకోండి, ఆ విధంగా సమాధాన పడటం మరి అసాధ్యం. వీలైనంత వరకు మనం క్షమాపణ హృదయం కలిగి ఇతరుల ఎడల కక్ష క్రోధం లేకుండా మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉండలాగున మనల్ని దేవుడు ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా వాళ్ళని క్షమించి ఆ విధంగా సాంఘిక జీవితంలో మనం ముందుకు పోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి మూడవదిగా ఇమోషనల్ లైఫ్ అన్నమాట, కోపోద్రేకం. మరి భావోద్రేకాల్లో ఏ విధంగా ఉన్నాం, మన భావోద్రేకాలు మన అదుపులో ఉన్నాయా లేవా, అది కూడా కష్టమైనటువంటి విషయం అన్నమాట. కోపం, ఎందుకు కోపడతాం? మంచి కోసం మరి నీతివంతమైనటువంటి కోపం ఉంటుంది, అవినీతివంతమైనటువంటి కోపం ఉంటుంది. దేవుని నామానికి అవమానం కలుగుతుంది అనేటువంటి పరిస్థితుల్లో మనకు కోపం ఉండాలి, కానీ మనకు నష్టం వస్తుంది అనే విషయంలో ఆ కోపం ఉండకూడదన్నమాట. కాబట్టి ఆ విషయంలో కూడాను దేవుని యొక్క కృపను మనం కోరుకుని, ప్రభువా మరి ఆ వ్యత్యాసం, ఆ డిఫరెన్స్ చూపించు ప్రభువా, ఎప్పుడు కోపపడాలి, ఎప్పుడు కోపపడకూడదు. ఓకే, నేను కూడా మిగిలినటువంటి వాళ్ళలాగానే పాపిని, నేను కూడా తప్పులు చేస్తాను అనేటువంటి ఆ దృక్పథం కలిగి కోపం చల్లార్చుకునేటట్టుగా మనం మరి ప్రార్థన చేసుకోవాలి. మరి నాలుగవది ఏంటంటే మోరల్ లైఫ్లో, మన జీవితంలో, మన యొక్క నైతిక జీవితంలో, మన తలంపులో కానీ మాటల్లో కానీ ఏ పాపం చేయకుండా మరి దేవునికి అంగీకారంగా ఉండేటువంటి రీతిగా మనం జీవించాలి. ఐదవది ఏంటంటే నైతికంగా, అంటే మెంటల్గా ఎదగటం అన్నమాట. పుస్తకాలు చదవటం, న్యూస్ పేపర్ చదవటం, మరి చూడవలసినటువంటి వాటిని చూడటం, చదవాల్సినటువంటి చదవటం, ముఖ్యంగా బైబిల్ చదువుకుని మన యొక్క మైండ్ సెట్ని, మన యొక్క ఆలోచన తీరుని మార్చుకునేటట్టుగా ఉండాలి. మరి ఈ విధంగా యేసు ప్రభుకి ప్రీతికరంగా ఉండేటువంటి జీవితం జీవించాలనేటువంటి గురి కలిగి మనం 2015లో ప్రవేశించాలి. మరి చివరిగా మూడవదిగా దట్ ఐ మే ప్రీచ్ హిమ్, ఆయన ప్రకటించాలి అనేటువంటి గురి అపోస్తలుడైన పౌలు ఏ విధంగా కలిగి ఉన్నాడో మనం కూడా కలిగి ఉండాలి. గలతీ 1:16. మరి 2015లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అంటే ఎప్పుడు పుల్పిట్ మీద నుండేనే కాదు, ఏదో రీతిగా ఏ లెవెల్లో అయినా సరే యేసుక్రీస్తు యొక్క సువార్త ముందుకు పోవాలి, దానికి నేను దోహదపడాలి. మరి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం కానీ, ప్రార్థన ద్వారా కానీ, మనం వెళ్ళి చెప్పటం కానీ, ఏదో రీతిగా ఆ యొక్క సువార్త ముందుకు వెళ్ళాలి అని దేవునికి నమ్మకంగా ఉండి, మరి మనల్ని మార్చినటువంటి ఈ సువార్త ఇతను కూడా మార్చాలి. సువార్త ద్వారానే మనకి నిశ్చత్వంలో ప్రవేశం కాబట్టి మరి వాళ్ళు కూడా ఈ సువార్త తెలిసి వాళ్ళు కూడాను నిత్యత్వంలోకి వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి. మరి అన్ని విషయాల్లో ఇతరులకు సహాయం చేసి మరి సువార్త విషయంలో నేను ఎందుకు సహాయం చేయకుండా ఉండాలి అనే రీతిగా మనం తలంచుకుని మనం ఒక గురిగా పెట్టుకుని
నేను సువార్తను ప్రకటించాలి అనే రీతిగా మనం నిబంధన చేసుకోవాలి. ఆ విధంగా నిబంధన చేసుకుని 2015లో ప్రవేశించాలని నా ఆశ. మరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించుతుండగా నిబంధన, నిశ్చయత, డెసిషన్ తీసుకుని మేము ఈ సంవత్సరంలో నూతన అడుగు పెట్టడానికి సహాయం దయచేయండి. మరి మీ యొక్క వాక్యానుసారంగా జీవించాలి, మీ యొక్క సువార్త ప్రకటించాలి, మీకు ప్రీతికరంగా జీవించాలి, మిమ్మల్ని తెలుసుకోవాలి అనేటువంటి ఈ యొక్క గురి మీకు అంగీకారమైనటువంటి గురి కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.